N9 న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని లోకేష్ బాబు రాసిన ఎర్ర బుక్ అమల్లోకి వచ్చిందని కూటమి పాలనలో టీడీపీ నాయకులు జనసేన నాయకులు ఇష్టారీతిన రెచ్చిపోతున్నారని అన్నారు మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్. ఇందుకు నిదర్శనం శ్రీశైలంలో ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అటవీ అధికారులపై దౌర్జన్యం చేయటమేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో లోకేష్ బాబు రాసిన ఎర్ర బుక్ అమలులోకి వచ్చింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా గమనించాలి. అందులో భాగంగానే नाम देखा तो बुढ़ा है, उसका क्रिमिनल हिस्ट्री देखा तो बहुत बड़ा है. పేరేమో బుడ్డా, ఆయన క్రిమినల్ చరిత్ర బడా. ఆ బుడ్డ రాజశేఖర రెడ్డి మొన్న శ్రీశైలం ఒక పవిత్రమైన యావత్ దక్షిణ భారతదేశంలోనే ఒక పవిత్రమైన దేవస్థానము. ఆ దేవస్థానంలో తాగి తందన్నలాడేదే కాకుండా ఆయన అటవీ అధికారులను అడ్డగించడమే కాకుండా వారి జీపును లాక్కుని వారి జీపులో ఈయననే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ బాగా తాగడము, పైకి ఎక్కే వరకు తాగడము, తాగిన తర్వాత అటవీ అధికారులను తన్నడము, అట్లా తంతూ కొడుతూ అడవంతా 3-4 వరకు దాదాపు తెల్లగయ్యే వరకు వీళ్ళను అటవీ అధికారులను తంతూ కొడుతూ వాళ్ళ జీపును లాక్కుని వారి దగ్గర ఉన్న వాకీటాకీలను కూడా లాక్కుని వారి దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ను కూడా లాక్కుని విచక్షణారహితంగా ఒక జనసేన అతను ఇతను ఇద్దరు కలిసి ఇష్టానుసారంగా కొట్టడం అనేది యావత్ ఆంధ్రప్రదేశ్లోనే ఒక సంచలనంగా మారిన ఘటన. అయ్యా పవన్ కళ్యాణ్, ఈ శాఖకు అటవీ శాఖకు నువ్వే మంత్రివి, జీపు మీద కాదు అతను కూర్చున్నది, నీ భుజాల మీద అనేది నీ మైండ్లో పెట్టుకో. మొన్నొచ్చి అటవీ అధికారులు నీకు రిప్రజెంట్ చేస్తూ ఉంటే నువ్వు తల ఎత్తి పైకి కూడా చూడలేని పరిస్థితి నీది. సనాతన ధర్మం కోసం హిందూ ధర్మం పరిరక్షణ కోసం చేయటం భిక్షమే అయితే హిందూ ఓట్లను బిచ్చమెత్తి కరీంనగర్ ఎంపీగా హిందూ ఓట్లతో గెలిచానని అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. సనాతన ధర్మం కోసము హిందూ ధర్మ పరిరక్షణ కోసము చేయడం భిక్షమే అయితే అరే హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచానని చెప్పి మళ్ళీ చెప్తున్నా, బాగా జాగ్రత్త చెప్తున్నా. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచినా, పక్కా గెలిచిన, గల్లా ఎగరేసుకొని చెప్తా. నేను ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తా, ఇక్కడైనా చెప్తా. నేను ఈ హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేస్తాం, పక్కా 100% తయారు చేస్తాం. హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తాం మేము. వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం దివ్యాంగుల పింఛన్పై తప్పుడు ప్రచారం చేస్తోంది. విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ గడుపూటి నారాయణస్వామి మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారం వరాలను దివ్యాంగులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారని అన్నారు నారాయణస్వామి. నా పేరు గడుపూటి నారాయణస్వామి. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల కార్పొరేషన్ చైర్మన్. రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతుల సోదరీమణులందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత వారం 10 రోజుల నుంచి ఈ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నేతలు, వైసీపీ మీడియా చేస్తున్నటువంటి అసత్య ఆరోపణల వలన రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ అసత్య ఆరోపణలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులంతా గమనించాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు పరిపాలన చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా దివ్యాంగుల పట్ల ప్రేమ చూపించాడా అని తెలియజేస్తున్నాం. గతంలో 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా రిజర్వేషన్లైనా ఉపాధి అవకాశాలైనా చూపించాడా అని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ సోదరులంతా గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని అయితేనేమి గమనిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా. ఇవాళ రాష్ట్రం లోటు బడ్జెట్ ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు చెప్పినటువంటి ప్రకారం గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాధారణ పింఛన్ను 3000 నుంచి 4000 చేసిన ఘనత
కూటమి ప్రభుత్వాన్ని మన చంద్రబాబు నాయుడు గారి తెలియజేస్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ కామెంగ్ జిల్లా సప్పర్ క్యాంపు వద్ద కొండ చర్యలు విరిగిపడి 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. వాహనదారులు అప్రమత్తమవడంతో ప్రాణ నష్టం తప్పింది. దీంతో దిరాంగ్ తవాంగ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. बैक करो जल्दी। जल्दी लगा है यहाँ से। साइड में उनके साइड जितने थोड़े आदमी पीछे ड्राइवर आएगा। भाई साहब हटाओ हटाओ। भाई साहब इधर से आते हैं। मेरे पे चोट लगी है इसमें। साहब ज्यादा हो गई साहब और जरा हमने साइड खड़ी कर दी साहब। नहीं साहब ये లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ నేటితో ముగిసినందున రాజమండ్రి జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకుని వచ్చారు పోలీసులు. దీంతో మిథున్ రెడ్డిని చూసేందుకు కోర్టు వద్దకు భారీగా చేరుకున్నారు మిథున్ రెడ్డి అభిమానులు, వైసీపీ శ్రేణులు. వచ్చే నెల 9 వరకు రిమాండ్ను పొడిగించింది కోర్టు. ఇచ్చిన మాట నెరవేర్చి యువత కళ సాకారం చేసిన కూటమి ప్రభుత్వం అని అన్నారు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ. వైఎస్ జగన్ తన 5 ఏళ్ల పరిపాలన డిఎస్సి ఒక్క పోస్టును కూడా భర్తీ చేయకుండా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తే నేటి కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నదని అన్నారు కొనకళ్ళ నారాయణ. యువతకు ఇచ్చిన మాట ప్రకారంగా రెడ్డి పరిపాలనలో మెగా డిఎస్సి పోస్టులు నిర్వహిస్తారని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి ఒక్క పోస్టు కూడా ఫిలప్ చేయకుండా తన 5 సంవత్సరాల పరిపాలనలో డిఎస్సిని నిర్లక్ష్యం చేసి విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయేలాగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదవాలంటే కూడా మరి విద్యార్థులకి సరైన టీచర్లు లేరు అనే ఒక భావన కలిగి విద్యా ప్రమాణాలు కూడా తగ్గిపోయినాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలనలో ఆయన ఎప్పుడైనా చేయని 14 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆయన 13 సార్లు మెగా డిఎస్సి నిర్వహించడం జరిగింది. ఆ 13 సార్లు మెగా డిఎస్సిలో 196,000 మంది టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. ఇవాళ ఏటా టీచర్స్ రిటైర్ అయిపోతూ ఉంటారు. విద్యార్థులకు పాఠాలు చెప్పాలి అంటే మళ్ళీ టీచర్స్ నియామకం చేసుకోవాలి. ఇవాళ రోజున ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేక విద్యా ప్రమాణాల మీద అవగాహన లేక జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థ అంతా కూడా నాశనం చేశాడు. నారా లోకేష్ గారు తను ఏ పనైనా కూడా న్యాయం చేయాలనే సంకల్పంతో అతను విద్యా మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా విద్యా వ్యవస్థని మెరుగుపరచాలి, టీచర్స్ లోటు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే విద్యార్థులకి సంఖ్యా ప్రకారంగా ఆ రేషియో ప్రకారంగా టీచర్స్ కూడా ఉండాలి. విద్యార్థులు ఎక్కువై టీచర్స్ తక్కువైతే విద్యను ఎవరు చెప్పగలుగుతారు? మరి నారా లోకేష్ గారు చదువుకోవటం వల్ల, విదేశాల్లో విద్యను అభ్యసించడం వల్ల విద్యా ప్రమాణాల మీద అతనికి అవగాహన ఉంది. ఆయన వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ వస్తున్నాడు. ఇది ఏటా కూడా నిర్వహించడం జరుగుద్ది. ఈ సంవత్సరం 16,347 మంది టీచర్స్ నియామకం జరిగింది. ఇట్లా ప్రతి సంవత్సరం కూడా నియామకాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా 80,000 మందిని భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏటా ఈ డిఎస్సి నిర్వహణ చేస్తూ మరి టీచర్స్ని ఇవాళ రోజున విద్యా ప్రమాణాలని మెరుగుపరచడం అంటే టీచర్స్కి ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఇచ్చి వాళ్ళ కోచింగ్ ఇచ్చి వాళ్ళు ఎలా విద్యార్థులకు బోధించాలి, దాన్ని ఎలా ఒక విద్యార్థుల్ని ప్రతిభావంతులుగా తయారు చేయాలనే దాని మీద సెపరేట్గా కోర్సులు నిర్వహించి ఉపాధ్యాయులకి తరఫీదు ఇచ్చి ఒక మెరుగైన విద్యా వ్యవస్థను రూపొందిస్తూ ఉన్నారు.
మేడ్చల్ జిల్లా కూషేగూడలో అక్రమంగా మద్యం ల్యాబర్స్ తయారీ చేస్తున్న వారిని పట్టుకున్నారు. ఎక్సైజ్ శాఖ టాస్క్ ఫోర్స్ హుజూర్ నగర్లోని దొరికినటువంటి నకిలీ మద్యంపై పోలీసులు విచారణ చేయడంతో అసలు గుట్టు రట్టయింది. అక్రమ మద్యం కూషేగూడలో తయారీ చేస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో అక్రమ మద్యం తయారీ స్థావరంపై దాడి చేసి సీజ్ చేశారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి శ్రీకాకుళం పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత. సమావేశంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు అనిత. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని, కార్యకర్తలు నాయకులు నిత్యం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరారు వంగలపూడి అనిత. కష్టపడి రాణించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులని అభినందించే సంస్కారం కూడా లేని పెత్తందారు జగన్ అని విమర్శించారు ఏపీ లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు సంబంధించినటువంటి విద్యార్థుల్లో చాలా సంతోషం వ్యక్తమవుతుంది అన్నారు ఆయన. విద్యతో పాటు ఆత్మగౌరవం, భవిష్యత్తుపై ఆశ పెరుగుతుందని అన్నారు పిల్లి మాణిక్యరావు. అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకి సంబంధించినటువంటి విద్యార్థుల్లో చాలా సంతోషం వ్యక్తం అవుతూ ఉంది. విద్యార్థులకి, పేద విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్యతో పాటు ఆత్మగౌరవం, భవిష్యత్తు పట్ల ఆశ పెరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ విద్యార్థులు చూసి చాలా ఆనందపడతా ఉన్నారు. తన సొంత బిడ్డలు ప్రయోజకులైనప్పుడు ఏ విధంగా అయితే తల్లిదండ్రులు సంతోషపడతారో, ఆనందాన్ని వ్యక్తం చేస్తారో, వాళ్ళు అనుకున్నటువంటి జీవితం తన బిడ్డలకు అందుతుందని ఏ విధంగా అయితే ఆనందంగా ఉంటారో అలాంటి ఉద్దేశాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు గురుకుల పాఠశాలలో చదివి గొప్ప ప్రయోజకులైనటువంటి ఐఐటి, నీటు ద్వారా మంచి ర్యాంకులు సంపాదించినటువంటి విద్యార్థులు నిన్న ఆ విధంగా సంతోషపడ్డారు. నిన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గురుకుల పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళల్లో ప్రతిభావంతులైనటువంటి వాళ్ళు, మంచి ర్యాంకులు సాధించినటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళతో కూర్చొని వాళ్ళతోటి మొత్తం గురుకుల పాఠశాలలో విద్యా విధానం ఏ విధంగా ఉంది, అధ్యాపకులు ఏ విధంగా ఉన్నారు, వసతులు ఏ విధంగా ఉన్నాయి, మీరు ఈ స్థాయిలోకి రావటానికి దోహదపడ్డటువంటి విషయాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళతోటి మాట మంతి కలిపి ముచ్చటించి వాళ్ళు చెప్పినటువంటి విషయాల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళకి కూడా మంచి బహుమతి ఇచ్చి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 55 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹1,00,000 కేటాయించి
మీకు మంచి భవిష్యత్తు ఉండాలని, ప్రపంచంలో మీరు పోటీపడి ముందుకెళ్లాలని చెప్పేసి వెన్ను తట్టి ముందుకు పంపించడం అనేది మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మహబూబాబాద్ జిల్లా ఈనుగుర్తి మండల కేంద్రంలోని తెల్లవారుజామునే ప్రధాన రహదారిపై యూరియా కోసం రోడ్డెక్కారు రైతులు. తగినంత యూరియాను తమకు అందించాలని కోరుతూ రాస్తారోకోలు చేశారు రైతులు. యూరియా షార్టేజీ మన ఒక్క దగ్గర కాదు, రాష్ట్రం మొత్తం ఉన్నది. సరే మీరు మాట్లాడేది వినమ్మా. అయితే ఇంకొకటి, ఇప్పుడు ఈ అబ్బాయి అన్నట్టు ఆగుతలే. ఈ అబ్బాయి అన్నట్టు ఇంతకు ముందు మా దగ్గరనే తక్కువ అవుతుంది, వేరే కాడికి సఫిషియెంట్ గా పంపిస్తున్నారని చెప్పిండు. అదొకటి నేను చెప్తున్నా కదా, నేను హామీ ఇస్తున్నా, దానికి రెక్టిఫై చేస్తా. మనకి ఇప్పటి వరకు ఏమైనా తక్కువ పడితే దానికి కంపల్సరీ నేను డేటా మొత్తం డిస్ట్రిక్ట్ ఉన్న లిస్ట్ అంతా తెప్పించుకుందాం అవసరం అనుకుంటే నేను రెక్టిఫై చేసే బాధ్యత నాది, నేను ఉంటా. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? యూరియా అనేది మీరు దానికంటే పవర్ఫుల్ నానో యూరియా కూడా ఉంది, కానీ మీకు అవగాహన లేదు, ఇప్పుడు వేయట్లేదు. కానీ ఇప్పుడు ఆ యూరియా బస్తా కంటే ఇంకా ఎక్కువ పవర్ఫుల్ ఇది. కాకపోతే మనకు అవగాహన రావాలి దాని గురించి. ఇప్పుడు ఉన్న వాటిని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు మధ్యాహ్నం 12 to 1 o'clock వరకు వస్తుంది. ఒక్క నిమిషం వినండి. బ్రదర్ ఒక క్వశ్చన్ అడిగారు, మీ అందరికి కూడా చెప్తున్నాను. యూరియా అనేది చెప్పేది వినండి. యూరియా అనేది మనకు నత్రజని అనేది మన మొక్కలకు అందాలి, మొక్కల పెరగాలి. చెప్పిన తర్వాత వినండి, చెప్పిన తర్వాత క్వశ్చన్ చెప్పి ఒకరు మాట్లాడాలి కదా, వాళ్ళకి సమాధానం చెప్పేది వినండి. వాళ్ళకి సమాధానం చెప్పిన తర్వాత మీరు వినండి. మీరు మరలా మాట్లాడండి, మీకు సమాధానం చెప్తాను. నేను మీకు సమాధానం చెప్తాను, కొంచెం వినండి. ఇప్పుడు అందరూ ఒకేసారి మాట్లాడితే మేము చెప్పలేం కదా. ఇప్పుడు అందరూ ఒకేసారి మాట్లాడలేం కదా. ఇదొక్కటే కాదు, దీంతో పాటు ఇంకా ఆల్టర్నేట్స్ ఉన్నాయి. నేను చెప్తాను, ఆగండి అమ్మా. మీరు అందరూ ఒకేసారి మాట్లాడితే నేను సమాధానం చెప్పలేను కదా. దయచేసి అందరూ ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. నేను సమాధానం. ఇప్పుడు మీ సమస్య అనేది నాకు ఇప్పుడే తెలుసు. దయచేసి ఒకటి గమనించండి బాబు, రైతు మీకే దండం పెడతా కానీ ఒక్క నిమిషం మాట్లాడవచ్చు. బాబు మీ సమస్య అనేది మీకు అలాట్మెంట్ తక్కువ జరిగింది అనేది నాకు ఇప్పుడే తెలుసు. ఇంతకు ముందు చెప్పింది ఎవరైనా చెప్పలే కదా, మరి దాన్ని రెక్టిఫై చేస్తాను నేను అంటున్నా కదా. మరి ఇప్పుడు నా మీద నమ్మకం ఉందా లేదా మీకు? ధైర్యం చెప్పిస్తా, నేను చెప్పిస్తా. అక్కడికి వస్తున్నా నేను. ఒక 10 మంది రైతులు నా దగ్గర రండి, మిగతా వాళ్ళందరూ రైతు దగ్గర ఉండండి. సాయంత్రం మాట్లాడి నేనే సార్. నంద్యాల టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం నందు పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అంకిత భావంతో పనిచేసిన వారికి అధిష్టానం పదవుల్లో పెద్దపీట వేస్తోందని మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డిలు అన్నారు. మేడం మీకు అరెస్ట్ చేయాలి.
తెలుగుదేశం మేడం మేడం చంద్రబాబు నాయకత్వం మేడం బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం ఓకే సార్ జై జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై జై తెలుగు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం అలాగే స్టేట్ చైర్మన్ కావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నాగేశ్వర యాదవ్ గారు డిసిఎంఎస్ చైర్మన్ గారు వేదిక ఉండాలి. మిగతా వాళ్ళందరూ అట్లా ముందుకెళ్ళి నిలబడండి. దయచేసి ప్రెస్ వాళ్ళు కూడా మీరు తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మేము పిలుస్తాము, తర్వాత మాట్లాడుకునేది మీరు రాష్ట్ర స్థాయి చైర్మన్లకు, జిల్లా చైర్మన్లకు, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రీమియం కమిటీకి, తర్వాత మన రాష్ట్ర మంత్రివర్యులకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలంగాణ కాంగ్రెస్ పై మాటలతో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తీరా గెలిచిన తర్వాత హామీలను తొంగలో తొక్కిందని విమర్శించారు. జనము రాళ్లతో కొడుతున్నారు. 2500 ఏవి మహిళలకు ఇస్తాయి, 40 రూపాయల పెన్షన్లు ఏవి, 40 రూపాయల నిరుద్యోగ వృత్తి ఏది, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏవి, తులం బంగారం ఏది, స్కూటీలు ఏవి, మా డిఏలు ఏవి, ఫీజు రియంబర్స్మెంట్ ఏది, ఆరోగ్యశ్రీ బకాయిలు ఏవి, 12 రైతు కుళ్ళకి ఏవి, రైతు భరోసా ఏది. గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన చెప్పారు. ఒక్క పైసా నాకు తెలిసి దేశంలో సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్క పైసా కూడా ఇప్పుడు ఎన్నికలు దేనికోసం పెడతాం అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తారు కాబట్టి ఎన్నికలు పెడదాం అనుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరు కొట్టేస్తారు? కేంద్రంలో అధికార పార్టీకి బీజేపీకి ఓటేస్తారు. దాని మీద స్పష్టం చెప్పని చెప్పాను. టిటిడి స్వామివారి కళ్యాణం తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిత్య కళ్యాణం వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణం తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి వీక్షించారు భక్తులు. స్మరామి హరే వెంకటేశ ప్రసీద
ते नमः श्रौता स्मार्ता आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वा विघ्नोपा शांतये श्री गोविंद गोविंद गोविंद। अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराहक्षेत्रे वेंकटाचले कल्याणमंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्रीभू नीला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सव कर्मांगम अस्य यजमानस्य अंदरू मी गोत्राన్ని మనసులో స్మరించండి। కల్త్యాఖ్య షట్శక పురుష మధ్యే ఆ వాటిల్లో మూడవది శాలివాహన శకంలో ఇప్పుడు జరిగే 28వ మహాయుగంలో 17,28,000 పరిమాణం కలిగిన కృతయుగం పోయింది, 12,96,000 త్రేతాయుగం పోయింది, 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం గడిచి ఈ కలియుగంలో స్వామి ఈ రోజున నీ సాన్నిధ్యంలో ఉన్నామయ్యా అని చెప్పారు। ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదశతాం। శ్రీదేవ్యై నమః। మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు। ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం। భూదేవ్యై నమః। మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు।
లక్ష్మీ నారాయణ యోగము ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్